హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఈవినింగ్. ఈ రోజు అయితే ఏకాదశి కదా, మన వైజాగ్లో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరానికి అయితే వెళ్ళడం జరిగిందనమాట. ఒక టికెట్ అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. నేనైతే టికెట్ తీసుకుని అలా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను అనమాట. టికెట్ ఇచ్చిన ప్లేస్ నుంచి మనం కొంత ముందుకైతే నడవాల్సి ఉంటది. అదే ఎగ్జాక్ట్ గా మన బీచ్ దగ్గర పెట్టారనమాట. బీచ్ కి ఆపోజిట్ లో పెట్టారు. ఈ సెట్ అయితే వేసారనమాట. ఈ సెట్ అయితే చూడడానికి చాలా బాగుంది. మన రాముడు ధనుస్సు ఎక్కు పెడితే ఎదురుగా ఈ సెట్ అయితే ఉంటదన్నమాట. ఈ గుడి చాలా బాగుంది. మనకి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇద్దరు గరుత్మంతులు అయితే ఉంటారు. మనకి ఎంట్రన్స్ ఇక్కడ కూడా టికెట్స్ అయితే ఒకసారి చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తున్నారు. ఇది చూసారు కదా, సెట్టింగ్ అయినా కూడా ఏమాత్రం తక్కువ అనిపించలేదు. చాలా రియలిస్టిక్ గా చేశారు. ఎవ్రీ డీటెయిలింగ్ అయితే పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. ఇదేనమాట విగ్రహము. ఈ రోజు అయితే క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల వీడియోస్ అయితే తీయడానికి ఎలా అయితే ఇవ్వలేదు అనమాట. ఏదో విధంగా వీడియోస్ తీసి దర్శనం అయితే చేసుకొని బయటకి అయితే వచ్చేసాను. బయటకు వచ్చేసిన తర్వాత ఇంకొకసారి గరుత్మంతులకి అయితే నమస్కారం చేసుకున్నాను అనమాట. అయితే 2 పులిహోర ప్యాకెట్లు అయితే తీసుకున్నాను అనమాట. పులిహోర ప్యాకెట్లు తీసుకొని బయటకి అయితే స్టార్ట్ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్.